హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి మళ్ళీ ఒక న్యూ జాబ్ అప్డేట్స్తో మీ ముందుకైతే వచ్చేసాను. ప్రభుత్వ క్లర్క్ ఉద్యోగాలు అయితే రిలీజ్ అయితే చేశారు. మనకి కేవలం 12th పాస్ అయితే సరిపోతుంది. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు, ఎలాంటి ఫీజు అయితే లేదు. సో చాలా మంచి జాబు. సో దీని పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను. సో చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయట్లేదండి. లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్లో అన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అయితే ఉంటాయి. సో ఫేక్ అయితే ఉండవండి. సో నేను అన్ని టెలిగ్రామ్ ఛానల్ లింకు, అలాగే వాట్సాప్ ఛానల్ లింకు, అలాగే అప్లికేషన్ ఫామ్ లింక్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో అవన్నీ చూసి చదివి మాత్రమే అప్లై చేసుకోండి. కానీ సో ఏదో నేను చెప్తున్నది విని మాత్రం మీరైతే అప్లై చేసుకోకండి. ఫస్ట్ నేను డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను. సో అవన్నీ ఒకసారి చదవండి, చూడండి. అప్పుడు మీకు అర్థమైతేనే అప్లై చేయండి. అప్పుడు అది ఫేక్ రీల్ అనేది కూడా తెలుస్తుంది. సో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు మంచి ఇన్ఫర్మేషనే ఇస్తాము, మంచి అప్డేట్సే ఇస్తూ ఉంటాము. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ నుంచి మనకి క్లర్క్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు. సో దాని గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2. మనకి ఎన్ని టోటల్ పోస్టులు 3 ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ ఏంటి? 12th పాస్, ఈక్వివలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ. మనకి సో 12th క్లాస్ అనేది ఉండాలి. సో అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఒకటి, అండ్ ఓబీసీకి క్యాస్ట్కి ఒకటి, ఎస్సీకి ఒకటి అయితే ఉంది. సో మనకి మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికి శాలరీ ఎంత అంటే మనకి లెవెల్ 4లో ఇస్తారు. స్టార్టింగ్ మనకి 25,000 నుంచి 81,000 వరకు కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఇది స్టార్టింగు. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ఏంటంటే సీనియర్ స్టోర్ కీపరు. సో ఇది ఏంటంటే మనకి ఓన్లీ ఎస్సీ వాళ్ళకి మాత్రమే ఉంది. సో టోటల్ వేకెన్సీస్ జస్ట్ 1 వేకెన్సీ ఉంది. మనకి 10+2 ఈక్వలెంట్ పాస్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ నుంచి అయితే ఉంది. సో ఇది మనకి డిఫెన్స్ అకాడమీ నుంచి క్లర్క్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారు. సో ఇది చాలా మంచి ఉద్యోగాలు, మనకి సొంత రాష్ట్రంలోనే ఉంటుంది. సో మనకి పోస్ట్ ద్వారా అయితే అప్లై చేయాలి. సో ఇంకా డీటెయిల్స్ అయితే చెప్తాను, చూడండి. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో చూడండి, ఏజ్ విషయానికి చాలామందికి డౌట్ అనేది ఉంటుంది కదా. స్టెనోగ్రాఫర్కి ఏజ్ 18 to 27 ఇయర్స్. సో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎంతవరకు? 40 ఇయర్స్ ఇన్ కేస్ ఆఫ్ జనరల్ నార్మల్ పర్సన్స్కి అయితే 43 ఇయర్స్, ఇన్ కేస్ ఆఫ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 45 ఇయర్స్, ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. సో ఇక్కడ చూడండి, మనకి నార్మల్గా గవర్నమెంట్ సర్వెంట్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 40 ఇయర్స్. అండ్ మనకి జనరల్ వాళ్ళు ఉంటారు కదా, సో జనరల్ వాళ్ళకి 43 ఇయర్స్. అండ్ జనరల్కి జస్ట్ నార్మల్ ఓబీసీ వాళ్ళకి అయితే 43. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి 45 ఇయర్స్. సో ఇది క్వాలిఫికేషన్ వచ్చేసరికి చెప్పాను కదా, 12th క్లాస్ ఉంది. సో అది మనకి పే స్కేల్ చూడండి, 25,000 నుంచి 81,000 వరకు ఉంది. అండ్ నెక్స్ట్ సీనియర్ స్టోర్ కీపర్కి కూడా 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్. వీళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఇది. అండ్ మనం నెక్స్ట్ చూసుకునేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, క్లారిటీగా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్ ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది. పీహెచ్ వాళ్ళకి 10 ఇయర్స్. సో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఇచ్చారు. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి అందులో మనకి దీనికైతే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటుంది. అలాగే జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్స్ 25 మార్క్స్, అండ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి 25 మార్క్స్. సో ఇలా మనకి 100 మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దీనికి ఎగ్జామ్ కూడా రాయాలి. అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేసి అప్పుడు మనకి జాబ్లో జాయిన్ అయితే అవనిస్తారు. అండ్ నెక్స్ట్ మనకి హౌ టు అప్లై ఉంది కదా. సో హౌ టు అప్లై దగ్గర ఇవన్నీ కూడా ఫిల్ చేయాలి. సో చూడండి, చాలా ఇచ్చారు. సో ఇదంతా మీకు చెప్పుకుంటే వెళ్తే టైం వేస్ట్ అవుతుంది. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ అనేది ఇచ్చాను కదా, ఒక్కసారి డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫాము అండ్ మీరు అవన్నీ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి పూర్తిగా చదివి
మీరు అర్థం చేసుకుంటే బెటరు. సో అప్పుడు మీరు అప్లై చేసుకుంటే మీకు యూజ్ అయితే ఉంటుంది. సో చదవకుండా ఎలా పెడితే అలా అయితే అప్లై అయితే అస్సలు చేయకండి. సో ఒకసారి చూడండి. ఆ డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. మీరు ఆ సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.